సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసదను, నీ పిల్లలను నేనే రక్షించదను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడిది నాన్న నీకు చక్కటి వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినాన నీవు విడుదల కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు నేస్తమా. చెరపట్టబడితిని, మోసగించబడితిని, అన్యాయము చేత అణచబడితిని అని నీవు వేదన చెందుతూ ఉన్నావా నేస్తమా. నీ దేవుడు నీ పక్షాన్నున్నారు. ఎవరైతే నిన్ను అణచియుంచారో, ఎవరైతే నిన్ను ఇబ్బందులకు అప్పగించి ఉన్నారో, ఏ వేదనైతే నిన్ను కృంగదీస్తోందో వాటన్నిటి నుంచి నీకు విడుదలను అనుగ్రహించే దేవుడు నీకు ఈ మాటలు చెప్తూ ఉన్నారు. బలాఢ్యులు చెరపట్టిన వారు సైతము విడిపింపబడుదురు. నిన్ను చెరపట్టిన వారు, నిన్ను ఇబ్బందులకు గురి చేసిన వారు, నిన్ను అణచివేతకు గురి చేసిన వారు, వారెంత బలమైన వారైనా విడుదలను అనుగ్రహించే దేవుడు వారందరికంటే బలవంతుడైన దేవుడై ఉన్నారు కనుక నీ బ్రతుకులో నీవు విడుదలను చూడబోతూ ఉన్నావు. నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసేదను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నీతో యుద్ధము చేసేవారితో, నిన్ను అనగద్రొక్కు వారితో నేనే యుద్ధము చేస్తాను. నీ పిల్లలను గూర్చి నీవు చింతిస్తూ ఉన్నావా నేస్తమా. నీ పిల్లల భవిష్యత్తును గూర్చి దుఃఖిస్తూ ఉన్నావా. నీవేమీ చేయలేని స్థితిలో ఉన్నావా. నీకు చింత వలదు. దేవునిపై ఆధారపడు. దేవుని పాదముల చెంత నీ సమస్త సమస్యలను, స్థితిగతులను అప్పగించు నేస్తమా. నీ బిడ్డలను పోషించువాడను నేనే రక్షించువాడను, నేనే విడిపించువాడను, నేనే విజయమునిచ్చువాడను అని నీ దేవాది దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. తనిచ్చిన వాగ్దానమును నీకు జ్ఞప్తికి తెస్తూ ఉన్నారు. నీతో సూటిగా మాట్లాడుచూ ఉన్నారు. నేస్తమా, ధైర్యముగా ఉండు. దేవునిపై ఆధారపడు. దేవుడు నీ పక్షాన శూరకార్యములు జరిగించబోతూ ఉన్నారు అని నీవు విశ్వసించు. దేవుని మహిమను చూస్తావు. నీ దేవుడు నీతో సూటిగా చెప్తూ ఉన్నారు, నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించదను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇంతకంటే ఏం కావాలి నేస్తమా నీకు? ఇంతకు మించిన భరోసా ఏం కావాలి? భరోసా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నిలబెట్టుకునే వాళ్ళు ఉండాలిగా. నీ దేవుడు మాట ఇస్తే ఆ మాటను నెరవేర్చే దేవుడై ఉన్నారు. నీకు తన వాగ్దానమునిస్తూ ఉన్నారు. ధైర్యముగా ఉండు, ఆనందముగా ఉండు. దేవునిని ఆరాధించు, ఘనపరుచు. ఆయన సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థన చెయ్యి. విశ్వాస సహితమైన ప్రార్థన అనేక అద్భుత కార్యములను నీ బ్రతుకులో అనుగ్రహిస్తోంది. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. కరుణా వాత్సల్యత కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మా ప్రియులందరిని, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. తండ్రి, అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించండి. తండ్రి, అందరినీ శాంతి సమాధానములతో జీవింపచేయండి. నాయన, బిడ్డలు పరీక్షలు రాస్తూ ఉండగా ఆరోగ్యమునివ్వండి, ధైర్యమునివ్వండి. తండ్రి, పరీక్షా సమయంలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకొనున్నట్లుగా మీ దీవెనలను అనుగ్రహించండి. నాయన, ఈ దినము పుట్టినరోజు, వివాహములు, వివాహదిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించండి. తండ్రి, ఆరోగ్యమునిచ్చి దీర్ఘాయుష్నిచ్చి నడిపించమని వేడుకుంటూ ఉన్నాము. యవన కాలమందు ఉన్న బిడ్డలకి సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించండి. నాయన వృద్ధులను
పసిపిల్లలను జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ ఆరోగ్యమునివ్వండి తండ్రి. మీ కృపలో నడిపించండి దేవా. మీ కాలు పట్టి వేడుకుంటూ ఉన్నాము. కనికరము కలిగిన దేవుడా, మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో మీరు తోడుగా ఉండండి నాయన. మీ సహాయమును మెండుగా అనుగ్రహించండి దేవా. ప్రయాణముల్లో తోడుగా ఉండండి తండ్రి. ముందు వెనుకలు కుడి ఎడమలు మీ దూతలను కాపుదలుగా ఉంచి క్షేమముగా నడిపించి అందరినీ మీ నామమునకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఆశీర్వదించి జీవింప చేయమని సమస్తమును మీ కృపా హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింప చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.